బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణకు హాజరయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఇక ఈ ఘటనలో దాదాపుగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులోనే సిబిఐ విచారణ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే విజయ్ను విచారణకు పిలిచారు సిబిఐ అధికారులు. సిబిఐ ముందుకు టీవీకే చీఫ్ విజయ్ హాజరయ్యారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ అంశానికి సంబంధించి సిబిఐ విచారణకు టీవీకే చీఫ్ విజయ్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, కొద్దిసేపటి క్రితమే సిబిఐ కార్యాలయానికి టీవీకే చీఫ్ విజయ్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఆయనను అధికారులు విచారించనున్నారు. ముఖ్యంగా కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి 41 మంది మృతికి గల కారణాలపైన కూడా ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. హైకోర్టు కూడా విజయ్ని తప్పుపడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఆయన గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. గత సంవత్సరం 27 సెప్టెంబర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అనేక మంది వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఆ పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, దానికి కారణాలపైన కూడా ఇప్పటికే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన నేపథ్యంలో ఈరోజు విజయ్ నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరించనున్నారు. అయితే సభకు సంబంధించిన అంశము, ఆయన పోలీసులకు పెట్టుకున్న ఆ పర్మిషను, ఇతర వివరాలు, అంటే అతను ఏ రూట్లో వస్తున్నాడు, బస్సు పైన ఎందుకు ఆయన రోడ్ షో చేసుకుంటూ రావాలనుకున్నాడు, ఆ గ్రౌండ్లో ఎంత క్రౌడ్కి పర్మిషన్ ఉంది, పోలీసులు ఎంతమందిని అలౌ చేశారు, ఇటు టీవీకే పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇతర నేతలంతా కూడా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అక్కడికి రావడం జరిగింది, పోలీసు వైఫల్యము, ట్రాఫిక్ రూట్స్, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే సిబిఐ దృష్టి సారించడం జరిగింది. వాటన్నిటిపైన కూడా అనేక మంది వాంగ్మూలాన్ని కూడా ఇప్పటికే సిబిఐ సేకరించింది. ఈరోజు మరి విజయ్ సిబిఐకి ఎటువంటి సమాచారం ఇవ్వబోతున్నారు, ఎందుకంటే ఆ బస్సు డ్రైవర్కి ఇంతకు ముందుకే ఆయనను సిబిఐ విచారించడం జరిగింది. ఆయన వాంగ్మూలాన్ని కూడా సిబిఐ అధికారులు సేకరించారు. మరి ఆ రూటింగ్కు సంబంధించి కావచ్చు, ఆయన సభకు ఏ టైంకు రావాల్సి ఉంది, ఏ టైంకు వచ్చాడు, ఆలస్యానికి గల కారణాలు ఏంటి, మరి ఇటు అభిమానులకు సంబంధించి ఎంతమందిని అక్కడ మొబిలైజ్ చేశారు, ఇవన్నిటికి సంబంధించి కూడా ఈరోజు ఆయనను విచారించబోతున్నారు. మరి ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత ఇటు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులను కూడా ఈ కేసులో సిబిఐ విచారించబోతుంది. అక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే కరూర్ సంబంధించిన ఘటనకు సంబంధించి అక్కడ ఉన్నత అధికారులు ఎవరున్నారు, ఆ పర్మిషన్ ఇచ్చడంలో ఎంతమంది వరకు మాత్రమే లిమిటెడ్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అభిమానులు ఏ ఏ రూట్లలో ఆయన రోడ్ షో నిర్వహించిన రూట్లో ఏ విధంగా మొబిలైజ్ అయ్యారు, వీటన్నిటిపైన కూడా అధికారులతో కూడా వాళ్ళు వాంగ్మూలాన్ని సేకరించున్నారు. ఈరోజు విజయ్తో మరి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గోపి, అంటే మీరు అన్నట్టు ఆసక్తికరంగా మారింది. అంటే సిబిఐ ఎటువంటి క్వశ్చన్ వేయబోతుంది, అలాగే విజయ్ దానికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వబోతుంది, ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఎలా ఉండే అవకాశం? అయితే ఈరోజు విజయ్ సిబిఐకి హాజరవుతారు అన్న నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఆయన అరెస్టు తప్పదంటూ కూడా కొన్ని వార్తలు చక్కర్లు కొట్టిన పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. అయితే విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత సిబిఐ చేత విచారించాలే, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తనను ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి దానికి సంబంధించి సిబిఐ మరి ఈయన వాంగ్మూలాన్ని సేకరించిన తర్వాత ఈయన ఘటనకు సంబంధించి తనకు సంబంధం లేదు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా ఆ ఘటన జరిగింది, ఆయన ఎందుకు తనకు ఈ కేసుకు సంబంధం లేదు అంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు, ఆయన వద్ద ఉన్న సాక్ష్యాధారాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా సిబిఐ ఈరోజు విజయ్ని ప్రశ్నించబోతుంది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి అంటే మొదట 41 మంది చనిపోవడానికి గల కారణాలను ఫస్ట్ సిబిఐ అన్వేషిస్తుంది. ఆ తర్వాత వైఫల్యాలు ఎక్కడ జరిగాయి, ఇందులో విజయ్ పాత్ర ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధంగా దీంట్లో ఇంప్లీడ్ అయ్యాడన్న దానిపైన కూడా సిబిఐ ఆయనను
ఆయనని ఈరోజు ప్రశ్నించే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఈ 41 మంది చనిపోవడానికి గల కారణాలు ఇటు ఆ రూట్లో ఏదైతే ఆయన బస్సు యాత్ర చేసుకుంటూ రావాలనుకుంటున్న రూట్కు సంబంధించి మరి పోలీసులు ఎటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు, క్రౌడ్ని కంట్రోల్ చేసే విధానాన్ని ఏ విధంగా పోలీసులు వ్యవహరించారు, అదేవిధంగా అక్కడ తొక్కిసలాటకు గల కారణాలపైన కూడా ఇటు సిబిఐ దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా విజయ్ని ఈరోజు ప్రశ్నించనున్నారు. ఆయన ఆ సభకు రావాల్సిన సమయం కంటే ఆలస్యంగా రావడంతో ఈ యొక్క తొక్కిసలాట జరిగిందనేది కూడా ముఖ్యంగా పోలీసులు తాము నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి ఆయన ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది, ఆయనకు ఆలస్యం అవ్వడానికి గల కారణాలు ఏంటి, రూట్లో పోలీసులు లైన్ క్లియర్ చేశారా, రూట్ అంతా ఆయనకు వెళ్ళడానికి అనువుగా ట్రాఫిక్ ఎక్కడక్కడ ఆపేశారా లేదా, ఇటువంటి అంశాలపైన కూడా ఈరోజు ఆయన సిబిఐ అధికారులకు వివరించే ప్రయత్నం చేస్తారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. అదేవిధంగా ఆయనను ఈరోజు అధికారులు కూడా అదే విధంగా ప్రశ్నిస్తారు. ఇటు ఆ కేసులో ఆయన పైన నమోదైన ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఏ విధంగా ఉంది, అందులో పోలీసులు ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేశారు, దానికి విజయ్ వివరణ కూడా ఈరోజు అధికారులు విజయ్ని కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఈ మధ్యకాలంలో మనం విజయ్ కి సంబంధించిన సినారియో ఒకసారి చూసుకుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి కూడా వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, అటు ప్రొఫెషనల్ గా కూడా కావచ్చు. సో ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ ఏం చెప్తుంది, ఇంకో 2-3 నెలల్లో అటు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, సో ఈ ఎఫెక్ట్ ఎంత వరకు ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఆయన టీవీకే పార్టీని అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రతిసారి కూడా ఏదైనా సభ పెట్టని అది లేదా ఇంకా ఏదైనా ఒక మీటింగ్ అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వివాదాస్పదంగానే మారుతుంది. అయితే టీవీకే నాయకులు మాత్రం ఇది విజయ్ని కావాలనే రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అయితే తమిళనాడులో రానున్న ఎన్నికలకు సంబంధించి కూడా టీవీకే పార్టీ తన ప్రభంజనాన్ని చాటుతుంది. కాబట్టి ఇది ఓర్వలేకనే ప్రత్యర్థి పార్టీలు ఇతర రాజకీయ నాయకులంతా కూడా విజయ్ని డీఫ్రేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కేసులు వరుసగా పెడుతూ ఉన్నారనేది కూడా టీవీకే నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మరి సిబిఐలో ఎటువంటి సాక్ష్యాధారాలను విజయ్ అధికారులకు ఇవ్వబోతున్నారు అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. రైట్, థాంక్యూ గోపి.